ప్రతి ఒక్కరూ, పురుషుడు కానీ, స్త్రీ కానీ, యవనస్తుడు కానీ, యవనస్తురాలు కానీ, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. ఎవడు కట్టగలడా అంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు. ఆయన ఒక మాట అంటాడు, బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడు ఎట్లా ఉంటాడో చూడు. ఆయన అంటాడు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. తర్వాత అంటాడు, ఆ శర్వనాంద మౌంట్ ముగించేటప్పుడు అంటూ ఉన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు. పురుషుడు కానీ, స్త్రీ కానీ, యవనస్తుడు కానీ, యవనస్తురాలు కానీ, ఎవడైనా సరే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. ప్రభు మాటలు విని వాటి చొప్పున చేయకుండా అని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది బైబిలే పట్టకరారు. కానీ దేవుని బిడ్డలముగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని రావడం అది ఎంతో ఆశీర్వాదం. బుద్ధిహీనుడు కట్టిన ఇల్లు కూలబడింది, దాని పునాది ఇసుక. బుద్ధిమంతుడు కట్టిన ఇల్లు భయంకరమైన తుఫానులు వచ్చినా అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఎందుకు? బండ మీద కట్టబడినది. క్రీస్తు అనే పునాది, ఆ బండ మీద కట్టబడిన ఇల్లు పడదు.